ఇవాళ న్యాయం హైకోర్టు తీర్పు ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం. హైకోర్టు తీర్పు ప్రకారం అడుగుతున్నాం. ఈ రకంగా సుదూర విజ్ఞాన అభిజాలు పెట్టుకుంటే కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఇవాళ పోలీసులు చాలా దుర్మార్గంగా వేరుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి తొత్తులుగా వేరుస్తూ ఉన్నారు. రద్దుకై ఈ రోజు విద్యార్థి సంఘాల ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ మీద చర్చ పెట్టుకుంటే ఈరోజు కనీసం మాట్లాడకుండా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోకుండా మా యొక్క గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం కాదు, పోలీసుల ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, పోలీసులు రాజ్యం వెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. కనీసం ఇక్కడ మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకుండా విద్యార్థుల యొక్క గొంతులు నొక్కే ప్రయత్నం ఈ పోలీసులు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరము బాధ్యత ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడొచ్చు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ని అరెస్ట్ చేసి తీసుకుపోతున్న పరిస్థితి. వాళ్ళు గ్రూప్ 1 పైన ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. సో పర్మిషన్ తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నా కూడా సో మరి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిని మరి గెల్లి శ్రీనివాస్ని అరెస్ట్ చేసి తీసుకుపోతున్న పరిస్థితి. దాంతోపాటు బీఆర్ఎస్వి కొంతమంది విద్యార్థి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఇవాళ కనీస రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడానికి కూడా ఈ ప్రభుత్వము మాకు సహకరిస్తలేదు, పోలీసులు సహకరిస్తలేరు అంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఖచ్చితంగా ఇవాళ నిరుద్యోగుల గొంతు కావచ్చు, అదేవిధంగా సమస్యలు ఇన్ని విధంగా ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. గ్రూప్ 1 జరుగుతున్నటువంటి అవకతవకలపైన బీఆర్ఎస్వి అదేవిధంగా వామపక్ష పార్టీ సంబంధించిన విద్యార్థి నేతలందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్లో అన్ని పర్మిషన్స్ ఉన్నా కూడా సో అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా మరి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఆ వెహికల్లో తీసుకుపోతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో విద్యార్థి నేతలందరూ కూడా అడ్డుకుంటా ఉన్నారు. సో వాళ్ళ క్లియర్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేతలపైన కూడా దౌర్జన్యంగా వారిపైన లాఠీ చార్జ్ కూడా చేసినారంటూ కూడా విద్యార్థి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. చూడొచ్చు ఏ విధంగా ఆ వెహికల్కి సంబంధించి అడ్డుకుంటున్నారో, ఆ తోపులాటలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా మనకి విజువల్గా కనిపిస్తూ ఉన్నది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఇక్కడ వెహికల్ని వెనక్కి ముందుకి కలనీయని పరిస్థితి చూస్తున్నాం. దాదాపు ఒక అర్ధగంట సేపటి నుంచి కూడా తోపులాట జరుగుతూ ఉంది. ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసులకి మధ్య అదేవిధంగా విద్యార్థి నేతలకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన సమీపంలో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులు ఎట్లా చేస్తారు, ఇదంతా అక్రమ అరెస్టు, ఎందుకు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మేము రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వం మరి ఏ ధర్నా చేయడానికి రాలేదు, ఇక్కడికి ఎలాంటి నిరసన కార్యక్రమాలను తెలపడానికి రాలేదు. వాళ్ళు కేవలం గ్రూప్ 1లో జరుగుతున్నటువంటి అవకతవకలపైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని విద్యార్థి నేతలు అందరితోనూ కూడా కులంకషంగా చర్చించుకునేటటువంటి అంశాన్ని వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం తీసుకున్నారు. సో ఇవాళ అక్రమంగా దాన్ని అడ్డుకోవడానికి ఇవాళ ప్రభుత్వం కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది విద్యార్థి నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి అవకతవకలు జరిగాయని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చిన తర్వాతనే ఇవాళ మేమందరం ఉస్మాన్ యూనివర్సిటీ మేధావి వర్గాలు అన్ని ఆర్గనైజేషన్లు విద్యార్థి సంఘాలను కలుపుకొని ఇవాళ సుందర విజ్ఞానం దగ్గర పర్మిషన్ తీసుకొని మరి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుందామని మేము ఇక్కడికి ప్రశాంతంగా చేసుకుందామని వస్తే ఇవాళ పోలీసులు ప్రజాస్వామ్యంలో ఏ కార్యక్రమానికి కూడా పర్మిషన్ లేదు, చేయడానికి వీలు లేదు. ఇలా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులతో ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ ఎట్లా అంటే ఈ దాడులు చేస్తూ ఇవాళ కింద పడేస్తూ నెట్టేస్తూ ఇష్టానుసారంగా బిహేవ్ చేసి ఇక్కడ ప్రోగ్రాం జరగకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఒకసారి మీరే చూడండి ఇలాంటి దృశ్యాలు. ఇవాళ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని చెప్పి రాష్ట్రంలో విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు నష్టపోతున్నారు. ఇవాళ అవకతవకలు జరిగి కరెక్ట్ జాబులు వచ్చే విధంగా లేవని చెప్పి ఇవాళ
రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ అన్ని విద్యార్థి సంఘాలు ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళ ప్రశాంతంగా మీటింగ్ పెట్టుకున్నాం. అంటే చూడొచ్చు చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున అరెస్ట్ చేయడంతో రోడ్డుపైకి బైఠాయించారు విద్యార్థి నేతలందరూ కూడా. సో ఇష్టానుసారంగా విద్యార్థి నేతలని విద్యార్థి నాయకులని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము ధర్నా చేయడానికి రాలేదంటూ కూడా వాళ్ళు వాళ్ళ ఆవేదనని వెలగొక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగ సంస్థలోనే అవగత జరిగితే ఈరోజు విద్యా పరిస్థితి తప్పకుండా మళ్ళీ కండక్ట్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ చేసి లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆడుకుంటూ ఉన్నారు. ప్రతి విద్యార్థి కళాశాలలో ప్రైవేట్ కళాశాల కావచ్చు, గవర్నమెంట్ శాఖలు కావచ్చు, డబ్బులు కట్టలేక సర్టిఫికేట్ తెచ్చుకోలేక ఈ రోజు ఐక్య విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తుంటే విద్యార్థి నాయకులను ఏ విధంగా అయితే వీళ్ళు అడగదొక్కుతున్నారు అనే విషయం ఈరోజు గ్రూప్ 1 విద్యార్థుల కోసం మీద చర్చ పెడితే పోలీసులు కావాలని మా విద్యార్థి నాయకులు మమ్మల్ని అడుకోవడం జరిగింది. ఈరోజు మేము అడిగింది ఏంటి, గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం చేయాలి, పరీక్ష మళ్ళీ పెట్టాలని చెప్పేసి ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే గ్రూప్ 1 రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ యావత్ విద్యార్థి సంఘాలన్నింటి కూడా ఇవాళ కనీసం ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో పోలీసులను పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నడపాలని చూస్తారు. ఎన్ని రోజులు ఈ పోలీసులను పెట్టుకుని మీ ప్రభుత్వాన్ని నడిపిస్తారు. గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి. ఖచ్చితంగా గ్రూప్ 1 రద్దు చేయాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తాం. యావత్ నిరుద్యోగ లోకం అంతా గమనిస్తుంది. ఎందుకంటే ఇలా నిరుద్యోగులను న్యాయాంచన ఇలా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా కనీసం గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కరెక్ట్ గా ఖండించే ఎగ్జామ్ కూడా పెట్టలేని పరిస్థితి ప్రభుత్వాన్ని. పోలీసులు ఏకపక్షంగా రేవంత్ ఈ రోజు మేము శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని గ్రూప్ 1 సంబంధించిన ఏదైతే చర్చ కార్యక్రమం పాల్గొంటూ ఉంటే అక్రమంగా ఈ రోజు ప్రజాపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజాపాలన లేకుండా నిర్బంధాల కాకీల పాలన ఈ రోజు పోలీసులను ఒకటే హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ జెండా వేసుకొని మీరు పనిచేయాల్సిందిగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదే నా పోలీసు రాజ్యం తెలంగాణలో నడుస్తుంది. ఇదేమ్మ రాజ్యం కాదు, కాకీల రాజ్యము, కాకీల పాలనగా ఈ రోజు తెలంగాణ యావత్తు విద్యార్థులకు కోరుకుంటా ఉంది. ఒక్క జాబును 3 కోట్లకు అమ్ముకున్నటువంటి తరుణంలో ఈ రోజు పోలీసులు కాంగ్రెస్ తొత్తులుగా మారి ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. మనము ప్రజాస్వామ్యం ఉన్నాము. ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని శాంతియుతంగా నిర్వహిస్తుండు. అలాంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఇట్లా ఈరోజు అరెస్టులు చేసి ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి పెడితే మనం ప్రజాస్వామ్యం ఉన్నామా లేకపోతే రాక్షస పాలన? నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, ఇంత భయం ఎందుకు నీకు? గ్రూప్ 1లా అవినీతి జరగకపోతే గ్రూప్ 1లా మీరు పోస్టులు అన్నమాట 2 కోట్లకు 3 కోట్లకు అమ్మకపోతే ఈరోజు మీకు భయం ఎందుకు అంతగానము? ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే మీకు భయం ఎందుకు? మీరు అమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు భయపడుతున్నారు. మేము ఒకటి గుర్తుపెట్టుకున్నాం, మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ఏం చేసినా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అయినామని మహాధారణలు అయినా కానీ గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు మా ఒక టీఆర్ఎస్ విద్యార్థి వ్యవస్థ తరఫున ఈరోజు పోరాడుతూనే ఉంటాం. అంటే మీరు రౌండ్ టేబుల్ సమావేశం మీరు అంటున్నారు కానీ మరి ముందస్తుగానే అరెస్ట్ చేసినారు, ఎట్లా చూస్తారు? ముందస్తుగా అరెస్ట్ చేసినట్టే ఈరోజు ఇక్కడ అవినీతి జరిగింది. గ్రూప్ 1లా ఈరోజు అవినీతి జరిగింది కాబట్టి ముందస్తు అరెస్ట్ చేసారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే అవినీతి జరగకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? చేయరు కదా. ఈరోజు అవినీతి జరిగింది. ఒక పోస్టును 3 కోట్లకు 2 కోట్లకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అమ్ముకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవో 29 తీసుకురు. జీవో 29 మీరే ఈరోజు హైకోర్టులో 32 కేసులు వేసారు విద్యార్థులు, సుప్రీంకోర్టులో 2 కేసులు వేసారు.
ఇప్పటి వరకు ఆ కేసు అలా పరిశీలన వస్తుంది. అరే బాబు జీవో 29 తీసుకోవడం వల్ల మా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతున్నది, మీరు జీవో 29 రద్దు చేసి జీవో 55 ప్రకారం నియామకాలు చేయాలని విద్యార్థులు ఆ రోజు సెక్రటరీ వరకు ముట్టడి చేయడం జరిగింది. అయినా కానీ ఈరోజు పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తే ఇది ఎక్కడ అన్యాయం అని మేము ఒక విద్యార్థి నాయకుడే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు గ్రూప్ 1 పోస్టులను 3 కోట్లకు 4 కోట్లకు ఈరోజు అమ్ముకుంటున్నారని ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం ఎక్కడెక్కడ ఈరోజు తెలియజేస్తున్నారు, నిరసన చేస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈరోజు ఒక్క ప్రెస్ మీట్ పెట్టనిస్తలేరు, అదేవిధంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టనిస్తలేరు, ఒక నిరసన తెలియజేస్తలే. అంటే దీనికి ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క కబంధ హస్తాలతో ఈరోజు పోలీస్ వ్యవస్థను పెట్టుకొని ఈరోజు అడ్డుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గ్రూప్ 1 రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంత అడ్డుకున్నా కానీ మేము అక్కడ పోతామని తెలియజేస్తున్నాం. ప్రజాపాలన అంటున్నారు కదా, ఏం చెప్తారు మరి ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతారు యూరియా లేక, అక్కడ ఉన్నటువంటి మహిళలు బాధపడుతారు, ఎక్కడెక్కడ అందరూ బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని బంధులే, రాష్ట్రకు ఆరోగ్యశ్రీ కూడా బంద్ పడుతుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు అక్రమాలు జరిగినాయి. మేము శాంతియుతంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి, రీ ఎగ్జామ్ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్లా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము 2 కోట్లకు 3 కోట్లకు పోస్టులు అమ్ముకొని ఈరోజు కాంగ్రెస్ పరిపాలన అంటేనే స్కామ్ల పరిపాలన తీరు ఉన్నది. బిడ్డ రేవంత్ రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాం. గ్రూప్ 1 పోస్టు రద్దయ్యే వరకు మేము మా పోరాటం ఆగది. ఈరోజు సుందరాయ పార్కులో సుందరాయ విజ్ఞాన కేంద్రం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే ఈరోజు గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి, గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చినారో నిరుద్యోగుల పక్షాన పోరాడితే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. రాష్ట్రం వ్యాప్తంగా కూడా కొంచెం మాట్లాడింది ఇది అక్రమం అరెస్టులు. ఇవి రాహుల్ గాంధీనేమో మనం మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిరో మన ఆ హామీని నెరవేర్చాలని చెప్పి గౌరవ కేటీఆర్ గారు టీఆర్ఎస్వి నుండి ఈ ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. ఈ అరెస్టులు అక్రమ అరెస్టులు మేము ఇంకెందుకు ప్రభుత్వం ఉండి వెంటనే సీఎం రాజీనామా చేయాలని చెప్పి మొత్తం విద్యార్థులు ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇంకా కూడా చలనం లేదు, సిగ్గు లేదు. ఎందుకంటే ఈ విద్యార్థి లోకాన్ని మొత్తం అంధకారం చేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఇదే విధంగా వీళ్ళు ఎప్పుడు ప్రతిసారి ఇదే కొనసాగించాలనుకుంటున్నారు. అసలు కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. ఒక విద్యార్థులన్నా రైతులన్నా ఎటువంటి ఆదేశాలు తీసుకోలేదు. పర్మిషన్లు తీసుకున్నా కూడా ఈరోజు ఎటువంటి దానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం, విద్యార్థులకు అందరికీ స్వేచ్ఛ లేకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పకుండా జూమ్ లో అయినా సరే మీటింగ్ పెట్టుకొని ఇలా మేము కార్యాచరణ ప్రకటిస్తాం. జై తెలంగాణ. ఒక్క నిమిషం దారుణమైన
పరిస్థితి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం చేసేదాకా పోరాడతాము. ఒక మీటింగ్ కూడా పెట్టుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నీతో మాలిన చర్య రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి రోజులు కథమైపోయినాయి. అది కాంగ్రెస్ కాదు, అది స్కామ్ గ్రెస్. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏడిపించింది, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. కనీసం విద్యార్థులు వాళ్ళ సమస్యలు చర్చించుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు విద్యార్థులు. ఖచ్చితంగా వారికి కనిపిస్తా ఉన్నది. ఒకవైపు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాము అన్ని వామపక్ష విద్యార్థి నేతలతోనే, అదేవిధంగా బీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి నేతలతో అందరితో కూడా ఇవాళ గ్రూప్ 1లో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా కులంకషంగా చర్చించుకొని అసలు ఏం జరుగుతూ ఉందని వాటన్నిటిని కూడా వాస్తవాలు వాళ్ళ ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సమాజానికి కావచ్చు తెలియపరిచేటటువంటి సిచ్యువేషన్లు అన్ని పర్మిషన్స్ తీసుకున్నా కూడా ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు భారీ ఎత్తున చూడొచ్చు మనం, వందలాదిగా పోలీసులు ఇక్కడ ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి భారీగా పోలీసులు చేరుకున్నారు. ముందస్తుగా అరెస్టులు చేశారు బీఆర్ఎస్వికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ని, అదేవిధంగా బీఆర్ఎస్వి విద్యార్థి నేతలు అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి తరుణం క్లియర్గా కనిపిస్తుంది. అరెస్ట్ చేసినటువంటి తోపులాట ఒక్కసారి చూస్తే చాలా దారుణంగా వాళ్ళని ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళు ధర్నాల నిరసనలు చేపట్టడానికి రాలేదు, వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడానికి వచ్చారు. మరి అట్లాంటి తరుణంలో ఏ ఎవిడెన్స్ ఉన్నది, దేని గురించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వారికి ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏదైనా అజిటేషన్ చేస్తున్నారా అని చెప్పి ఏమి చెప్పకుండా ఏమి తెలియకుండా క్లియర్గా ముందస్తుగా అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్వి నేతలు కావచ్చు, బీఆర్ఎస్వి నాయకులు ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ ముందస్తు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటూ కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇలా ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నది. ఇట్లాంటి విద్యార్థి నేతలని వాళ్ళ గొంతు నొక్కేసే విధంగా వాళ్ళు ప్రశ్నించకుండా ఎక్కడ పడితే అక్కడ వారిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ప్రజాస్వామ్యం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇది ప్రజాస్వామ్యం అంటూ కూడా వాళ్ళు విద్యార్థి నేతలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. చూడాలి దీన్ని ఎట్లా ముందుకు పోతుంది, ఏ విధంగా ముందుకెళ్తారని చూడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇది పోలీసులు చేసినటువంటి మరి మీదికెళ్ళి ఆర్డర్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటో తెలియదు, కానీ పోలీసులు చేసిందైతే ఖచ్చితంగా తప్పే అంటూ కూడా క్లియర్ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళొక మీటింగ్కి రౌండ్ టేబుల్ సమావేశానికి వస్తే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది ఖచ్చితంగా పోలీసులు సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. రైట్, ఇది మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం క్యాన్సిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అందరినీ కూడా అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్ళినటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా గ్రూప్ 1లో ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. మరి దాని మీద ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది తప్పు జరిగింది, ఏది ఒప్పు జరిగింది, అసలు ఏం జరుగుతూ ఉంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా హైకోర్టు మొన్న ఏ విధంగా తీర్పిచ్చిందో క్లియర్గా చూసాం, రీకౌంటింగ్ చేయమని చెప్పి. అదేవిధంగా రీకౌంట్ వీలు కాకపోతే మరోసారి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ కూడా హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. సో అట్లాంటిది ఇవన్నీ ప్రభుత్వం సంబంధించిన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండగా ఇవాళ ప్రతిపక్షాలైనటువంటి విద్యార్థి నేతలు కావచ్చు, లేకపోతే ఇలా విద్యార్థుల నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి కొంతమంది విద్యార్థి నేతలని వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ గొంతు నొక్కాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇవాళ ఎట్లాంటి నిజాన్ని బయటికి రాకుండా చేయొద్దు, ఎట్లాంటి నిజాన్ని బయటికి రాకుండా చేయాలని చెప్పి కూడా క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చేస్తుందంటూ కూడా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి, అరెస్ట్ చేసిన వారిని మరి రిలీజ్ చేస్తారా, వారిపైన కేసులు పెడతారా? ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి తప్పు లేదు, ఇక్కడ వాళ్ళు ఎలాంటి అజిటేషన్ చేయడానికి రాలేదు, కేవలం మీటింగ్కే వచ్చారు. మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకోవచ్చు, దీనికి సమాధానం పోలీస్ యంత్రాంగం ఏం చెప్తుందని చెప్పి కూడా క్లియర్గా మరి విద్యార్థి నేతలు అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. రైట్, ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉద్రిక్తత పరిస్థితి క్లియర్గా మనం చూసినాం. ఇప్పటివరకు మరొకసారి వామపక్ష విద్యార్థి నేతలు కూడా రాబోతా ఉన్నారు. మరి వారిని కూడా అరెస్ట్ చేస్తారా, ఏందనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంటూ కూడా క్లియర్గా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు విద్యార్థుల నుంచి చూస్తా ఉన్నాం. షోతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి.